కలిసి రాక కాస్త వెనకబడ్డారేమో, కానీ కొడవలికి పదును తగ్గలేదు. సుత్తిలో ఏమాత్రం పవర్ తగ్గలేదు. అప్పట్లో వేగుచుక్కలాగా వెలిగిన ఎరుపుదళ నాయకత్వం ఇప్పుడు ఉనికి కోసం పాకలాడుతున్న పరిస్థితుల్లోనూ పట్టు కోల్పోవద్దని భావిస్తోందా? తగ్గేదేలే అంటుందా? తోక జాడిస్తే కట్ చేసేందుకు వెనకాడబోమని నేతలకు కార్యకర్తలకు స్పష్టం చేయాలనుకుంటుందా? ఏమో, పరిణామాలు చూస్తూ ఉంటే కమ్యూనిస్టులపై ఇదే తరహా చర్చకు దారితీస్తోంది. సిపిఎంలో అభిశంసన కలకలం. తమ్మినేని సహా మరో ఇద్దరిపై వేటు. పార్టీలో ఊహించని పరిణామాలు. ఇంటి దొంగలు ఇన్నాళ్లకు దొరికారా? కాలంతో పాటు మారాల్సిందే అని పదే పదే పరిస్థితులు గుర్తు చేస్తోన్నా ఆ దిశగా ఏమాత్రం ప్రయత్నించని కమ్యూనిస్టు పార్టీలు ఇంకా పాత సిద్ధాంతాల్ని నమ్ముకుని ముందుకు సాగుతున్నాయి. ఎర్ర జెండా జాడ చెప్పేందుకు, జనాల్లోకి వెళ్లేందుకు ఆపసోపాలు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ సిపిఎంలో అభిశంసన కలకలం తెరమీదకొచ్చింది. ఆ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రన్ సహా మరో ఇద్దరిని అభిశంసిస్తూ కేంద్ర కమిటీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సిపిఎం కార్యదర్శి ఎంఏ బేబీ పేరిట రాష్ట్ర కమిటీకొచ్చిన ఓ లేఖ ఇప్పుడు కీలకంగా మారింది. అది సాదాసీదా లెటర్ కాదు. ఎందుకంటే అందులో తమ్మినేనిపై తీవ్ర ఆరోపణలు చేసింది కేంద్ర కమిటీ. తమ్మినేనితో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలా బాబును, ప్రసాదులను అభిశంసించింది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కమ్యూనిస్టుల కథ ముగిసినట్టే అన్న అభిప్రాయం ఏర్పడిన వేళ తమ్మినేని లాంటి సీనియర్ నాయకుడిపై సిపిఎం నాయకత్వం తీసుకున్న చర్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఎందుకంటే తమ్మినేనిది సిపిఎంలో ఆషామాషీ జర్నీ కాదు. 1971లో సాధారణ కార్యకర్తగా కమ్యూనిస్టు జీవితం ప్రారంభించిన తమ్మినేని సిపిఎంలో కీలక స్థాయికి ఎదిగారు. ఒకసారి లోక్సభకు, మరోసారి అసెంబ్లీకి ఎన్నికైన ఆయన 2014 నుంచి 25 వరకు దాదాపు 10 ఏళ్లకు పైగా రాష్ట్ర పార్టీకి నాయకత్వం వహించారు. ఒక రకంగా ఆయన ఏకఛత్రాధిపత్యమే నడిపించారు. అలాంటి నాయకుడిపై అభిశంసన అంటే చిన్న విషయం కాదన్నది కామ్రేడ్స్ లో వ్యక్తమవుతోన్న అభిప్రాయం. అయితే తమ్మినేనిపై ఆరోపణలు కూడా కొత్తేమీ కాదు. ఎవరు అధికారంలో ఉన్నా అంతర్గతంగా ఒప్పందం కుదుర్చుకుని తన సొంత ఎజెండా అమలు చేశారని గతంలోనూ సొంత పార్టీ నుంచి విమర్శలొచ్చాయి. అప్పట్లో బీఆర్ఎస్ తో సత్సంబంధాలు నెరిపిన తమ్మినేని ఇప్పుడేమో అటు కాంగ్రెస్ తో, ఇటు బీజేపీతో సరిసమానమైన దోస్తానా మెయింటైన్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర కార్యదర్శిగా మరొకరికి అవకాశం రానివ్వకుండా అడ్డుపడ్డారంటూ అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్న తమ్మినేని గతేడాది జనవరి సంగారెడ్డిలో నిర్వహించిన పార్టీ మహాసభల్లో జరిగిన పరిణామాలకు తెరవెనుక కారణమయ్యారనే విమర్శలున్నాయి. దీనిపై ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిటీ నివేదిక ఆధారంగానే ఇప్పుడు హైకమాండ్ అభిశంసన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కమ్యూనిస్టులంటేనే మిగతా పార్టీలకు కాస్త డిఫరెంట్. అలాంటి పార్టీలో గతేడాది నిర్వహించిన రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక సందర్భంగా జరగకూడని పరిణామాలు జరిగినట్టు పార్టీ కన్ఫర్మ్ చేసింది. జాన్ వెస్లీని రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకునే సమయంలో తెరవెనుక లాబియింగ్, ప్రలోభాలు, అస్తిత్వవాదం వంటివి జరిగినట్లు కేంద్ర కమిటీ నిర్ధారించింది. రాజకీయ చర్చలను కులతత్వం ప్రభావితం చేసిందని కూడా ఆక్షేపించింది. పదవి కోసం బూర్జువా పద్ధతులను అనుసరించడానికి కూడా తమ్మినేని సహా ఆ ముగ్గురు నేతలు వెనుకాడలేదన్నది సిపిఎం కేంద్ర కమిటీ చేసిన ప్రధాన ఆరోపణ. సిద్ధాంతాలు, ప్రజా ఉద్యమాలే తప్ప ముఠా సంస్కృతులు తెలియని పార్టీలోకి ఆ తరహా రాజకీయాన్ని తీసుకురావడానికి తమ్మినేని నేతృత్వంలోనే ఉద్దేశపూర్వక ప్రయత్నం జరిగిందంటూ హైకమాండ్ ఆరోపించింది. ఈ పరిణామాలపై 2017లో రాష్ట్ర పార్టీని హెచ్చరించామంటోన్న సిపిఎం అధినాయకత్వం ఇకపై పార్టీ నేతలు, కార్యకర్తలు లైన్ క్రాస్ చేయొద్దని స్పష్టం చేసింది. హుటాహుటిన సమావేశమైన సిపిఎం రాష్ట్ర కమిటీ కీలక అంశాలపై చర్చించింది. అయితే ఈ విషయంలో మాత్రం అంతా గప్చుపన్నట్లుగా వ్యవహరిస్తున్నారు రాష్ట్ర పార్టీ నేతలు. తమ్మినేనిపై అభిశంసన పార్టీ ఇంటర్నల్ ఇష్యూ అంటోన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అంతర్గత వ్యవహారాలు బయటకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. లోపాలు సవరించుకోవాలంటూ రాష్ట్ర కమిటీకి కేంద్ర కమిటీ నుంచి సూచనలు రావడం సహజమే అని చెప్పారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు సైతం ఇదే తరహా స్పందన వ్యక్తం చేశారు. పార్టీ నిర్మాణపరమైన అంశాల్ని బహిరంగం చేయలేమని స్పష్టం చేశారు. అభిశంసన అంటే వారు పార్టీలో ఉంటారా, వెళ్లిపోతారా అనే విషయంలోనూ క్లారిటీ ఇవ్వలేదు. మా పార్టీలో పార్టీలో అంతర్గతంగా నిర్మాణం సమస్యలు మేము ఎప్పుడు బహిరంగంగా స్పందించే అవకాశం లేదు. అట్లా చేయం. రాజకీయ విషయాలు అయితే చెప్తాము. ఇంతకుముందు కూడా ఇటువంటి ఊహాగానాలు చాలా వచ్చినాయి. ఈ రాష్ట్రం గురించి వచ్చినాయి, చాలామందికి వచ్చినాయి, వ్యక్తుల గురించి వచ్చినాయి. ఆ ఊహాగానాలకి మేము సమాధానం జనరల్గా అంతర్గత విషయాల మీద వెల్లడించాం.
ఎవరి స్పందన ఎలా ఉన్నా తమ్మినేని లాంటి సీనియర్ నాయకుడిపై సిపిఎం కేంద్ర కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనం రేపుతోంది. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా వీరభద్రంను అభిశంసించడం చూస్తుంటే పార్టీ విషయంలో ఎంతటి వారైనా కఠినంగానే ఉంటామని హైకమాండ్ స్పష్టమైన సంకేతాలిచ్చినట్లుగా కనిపిస్తోంది. తాము ఎక్కవలసిన రైలు జీవితకాలం లేటు అన్నట్లుగా ఇప్పటికీ పాత సిద్ధాంతాలకే అతుక్కుపోయి ఇతర పార్టీలతో పోటీ పడలేక ఉనికి కోసం పాకులాడుతోన్న కమ్యూనిస్టులు ఇన్నాళ్లకు గానీ ఇంటి దొంగలను పట్టుకోలేకపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు దేశవ్యాప్తంగా కేరళలో తప్ప మరెక్కడా జాడలేని కమ్యూనిస్టు పార్టీలు ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా కాలం వెళ్లదీస్తోన్న వేళ కీలక నేతలపై తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.